Hello besties, welcome to my home tour. Excuse me, this is not just a home tour. ఇది నేను ఎన్నో రోజుల నుంచి కలలు కంటున్న ఒక కళ అండ్ ఓవర్ నైట్ ఫుల్ఫిల్ చేసుకుంది కాదు, చాలా కష్టం తర్వాత ఈరోజు నా ఇంట్లో నేను నుంచుని మాట్లాడగలుగుతున్నాను. అండ్ దిస్ వీడియో ఇస్ డెడికేటెడ్ టు ఆల్ ద బ్యూటిఫుల్ విమెన్ అవుట్. సీ ద కలర్స్ అనమాట. ఇక్కడ మొత్తం బేజెస్ ప్లస్ ఆ వుడ్లో ఉన్న షేడ్స్ కానీ లైక్ ఇక్కడి కాలంలో చూస్తే మన పేరెంట్స్ టైంలో ఆల్వేస్ కిచెన్స్ యూస్ టు బీ క్లోజ్డ్ అండ్ మా అమ్మ వంట చేస్తుందంటే ఆ వంట చేసినంతసేపు షీఈ్ నాట్ సీన్ ఆర్ అక్కడ వాళ్ళది డిస్కషన్ ఏమవుతుంది, ఇక్కడ ఏం జరుగుతుంది ఎవరికి తెలియదు. వంట చేసి టేబుల్ మీద పెట్టే వరకు లోపల ఏం వండారు అనేది కూడా తెలియదు. నా ఇంట్లో అస్సలు అలా ఉండకూడదు. ఒకవేళ ఫ్యూచర్లో నా కిడ్స్ బ్రేక్ఫాస్ట్ చేస్తూ ఉంటే నేను ఇక్కడ ఉండి ఐ హ్యావ్ టు ఇంటరాక్ట్ విత్ దెమ్. ఐ డోంట్ వాంట్ టు మిస్ అవుట్ ఎనీథింగ్ ఇన్ లైఫ్. సో ఈ ఇల్లు తీసుకున్నప్పుడే నేను డిసైడ్ అయ్యాను దట్ నాకు ఐలాండ్ ఉండాలి కిచెన్లో అని చెప్పి. నార్మల్గా నాకు స్పేస్ కంజెస్టెడ్ అయిపోద్ది అని అనిపిస్తుంది. వి మేడ్ ఇట్ యాజ్ అ బ్రేక్ఫాస్ట్ కౌంటర్ అండ్ ఆల్సో కింద స్టోరేజ్ ఎక్కువ పెట్టుకుని. నాకు యూజువల్గా బేకింగ్ కానీ ఏమైనా పిజ్జా ఇవన్నీ చేయడం చాలా ఇష్టం, కానీ స్పేస్ అనేది చాలా ఇంపార్టెంట్. నేను వంట చేస్తున్నప్పుడు ఐ వాంట్ మై కిచెన్ టు బి ద క్లీనెస్ట్. అప్పుడే నేను బెస్ట్ ఫుడ్ సర్వ్ చేయగలను ఇంట్లో అందరికీ. సో దిస్ ఈజ్ మై హ్యాపీ స్పేస్. నాకు కోపం వచ్చినా ఏం వచ్చినా ఫస్ట్ చేసే థింగ్ కుకింగ్. అండ్ ఆ రోజు చేసిన ఫుడ్ని బట్టి నా మూడ్ డిసైడ్ చేస్తారు మా ఇంట్లో అందరూ. సో ఇది హ్యాంగింగ్ లెడ్జ్ అనమాట. సో దీని గురించి నాకు అంత ఐడియా లేదు, బట్ నా దగ్గర ఒక స్పైస్ సెట్ ఉంది. సో ఆ సెట్ ఇక్కడ ఫిట్ అవ్వేలా చేయాలి అని చెప్పినప్పుడు దే డిజైన్ ది స్పేస్. ప్రస్తుతానికి ఇలా సెట్ చేసాము, బట్ ఒకసారి నేను మూవ్ అయిన తర్వాత ఐ విల్ సెట్ అప్ ఎవ్రీథింగ్ దేర్. అండ్ వెన్ వీ టాక్ అబౌట్ ద బ్యాక్ స్ప్లాష్, ఇదేంటంటే నాకు పర్సనల్గా ఫ్లోరల్స్ అంటే చాలా ఇష్టం. అండ్ అవి నాకు కిచెన్లో ఎప్పుడో ఒక 5-6 years బ్యాక్ ఇన్స్టాగ్రామ్లో స్క్రోల్ చేసినప్పుడు ఐ సీన్ సమ్ రీల్ అండ్ ఐ రియలీ లవ్ ద స్పేస్. వెనకాల అలా ఒక డిజైన్ ఉంటే చాలా బాగుంది కదా, ఎప్పుడైనా ఫ్రేమ్ పెట్టినప్పుడు పిక్చర్స్ తీసుకున్నప్పుడు కానీ ఎవరైనా ఇంటికి వచ్చిన తర్వాత కూడా దీని మీదకి వెళ్తుంది కళ్ళు. ఐ వాంటెడ్ దిస్ టు బీ హియర్ ఫర్ ష్యూర్ అని చెప్పి ఫిక్స్ అయ్యాను. అందుకని చెప్పి వీ యాడెడ్ లిటిల్ బిట్ ఆఫ్ ఫ్లోరల్స్, బట్ అవి ఓవర్గా డామినేట్ చేయకుండా వీ వెంట్ విత్ వన్ కైండ్ ఆఫ్ అ వుడెన్ కలర్ లామినేట్స్ అండ్ ఆల్సో గ్రీన్ కలర్ లామినేట్ అనమాట. సో దట్ దే బోత్ బ్లెండ్ టుగెదర్ అండ్ దీనికి మ్యాచ్ అయ్యేలాగా. ఈ క్వాడ్స్ ఏవైతే ఉన్నాయో కౌంటర్ టాప్వి మేము చాలా న్యూట్రల్ కలర్ తీసుకున్నాం. సో దట్ ఆల్రెడీ ఇక్కడ 3 different ఎలిమెంట్స్తో ప్లే చేస్తున్నాం. లైక్ యునో వుడెన్ కలర్ ఒకటి, గ్రీన్ ఒకటి, ఇంకొకటి ఫ్లోరల్. వీటన్నిటిని బ్యాలెన్స్ చేయాలంటే ఆ బ్యాక్ స్ప్లాష్లో ఉన్న కలర్లోంచి మేము క్వాడ్స్ సెలెక్ట్ చేసుకున్నాం అనమాట. ఇది కూడా చాలా కష్టమైంది, బట్ మాకు మంచి షేడ్ దొరికింది కాబట్టి. అండ్ ఆల్సో క్వాడ్స్ సెలెక్ట్ చేసుకోవడానికి రీజన్ ఏంటంటే క్లీనింగ్కి. అండ్ దిస్ కిచెన్ విల్ బీ యూజ్ ద మోస్ట్. చాలా బిర్యానీల దగ్గర నుంచి ప్రతి ఒక్క వంట ఇక్కడ చేస్తాం కాబట్టి క్లీనింగ్ కూడా ఈజీ ఉండాలని ఇది సెలెక్ట్ చేసుకున్నాము. కిచెన్లో కొంచెం ఫన్ స్టఫ్ ప్లస్ లైక్ ఆర్ట్సీ స్టఫ్ ఏమైనా యాడ్ చేయాలని ఇది యాడ్ చేసాం. హ్యాంగింగ్ యూనిట్. నాకు ప్లాంట్స్ అంటే చాలా చాలా ఇష్టం. లైక్ చాలా అంటే ఎక్కడ స్పేస్ దొరికితే అక్కడ ప్లాంట్స్ యాడ్ అవ్వాల్సిందే అని చెప్పి ఇక్కడ ఇవి పెట్టామన్నమాట. బట్ వీఆర్ గెటింగ్ మనీ ప్లాంట్స్ ఇట్లాంటివి కొంచెం డిఫరెంట్గా తీసుకుంటున్నాము. అప్పుడు న్యాచురల్ ప్లాంట్స్ యాడ్ చేస్తాను అనమాట. అప్పుడు చాలా చాలా బాగుంటుంది. అండ్ ఈ వాల్కి ఎన్ని డెసిషన్స్ తీసుకున్నామంటే లైక్ గ్రీన్ కలర్ వాల్ పెడితే ఎలా ఉంటుందో, చాలా టూ మచ్ గ్రీన్ అయిపోద్ది, ఎలా ఉంటుందో అని చాలా ఆలోచించాం. బట్ it came out really nicely. And you know what, there is one door here. Ta-da! And this is our store room for the kitchen. ఇంట్లో అవసరమైన థింగ్స్ అన్ని దీని లోపల ఉంటాయన్నమాట. అది ఇంకా రెడీ అవ్వలేదు. ఈ టెక్స్చర్డ్ వాల్లో ఈ హిడెన్ డోర్ పెట్టించుకున్నాను, ఎందుకంటే నేను ఎప్పుడు హిడెన్ డోర్స్ పెట్టించాలన్నా ఎక్కడ స్పేస్ దొరకలేదు. దిస్ ఈస్ ద స్పేస్ దట్ వీ యూటిలైజ్డ్ ఫర్ ఇట్. అండ్ చాలా బాగుంది. ఇఫ్ యూ కమ్ క్లోజర్ యూ కెన్ సీ ద టెక్స్చర్ అనమాట. చాలా డీటెయిల్డ్గా ఉంటుంది. అండ్ ద బెస్ట్ పార్ట్ ఇస్ అన్నీ కలిపి చూస్తే దిస్ బ్లెండ్స్ వెరీ వెల్. చాలా బాగా బ్లెండ్ అయింది. అండ్ యా,
సో దిస్ ఇస్ అవర్ గెస్ట్ బెడ్రూమ్ అనమాట. అండ్ చాలా చిన్నగా ఉంది ఈ రూమ్. దీంట్లో ఈ వార్డ్రోబ్స్ ప్లస్ కాట్ ప్లేస్ చేయడానికి ఐ వాజ్ వెరీ హెసిటెంట్, ఎందుకంటే నాకు స్పేస్ కళ్ళ ముందు కనిపించకపోతే అస్సలు నచ్చదు, కంజెస్టెడ్గా ఉండకూడదు ఎంత గెస్ట్ బెడ్రూమ్ అయినా సరే. సో అండ్ ఇక్కడ మేము చాలా మినిమల్ కలర్స్ లైక్ యూనో బొహ్మేనియన్ థీమ్, లైక్ చాలా లైట్ కలర్స్ తోటి ప్లే చేసాము. ఈవెన్ ద బెడ్షీట్స్ దగ్గర నుంచి ఎవ్రీథింగ్ హ్యాస్ టు బి వెరీ సూదింగ్. ఇట్లా కొంచెం లైట్ కలర్స్ ఉండాలని ముందే ఫిక్స్ అయ్యాను అనమాట. క్యాబినెట్స్కి మాత్రం మేము ఏం చేసామంటే విక్కర్ ఒకటి కంపల్సరీ రావాలి, ఆ విక్కర్ని మేము హెడ్ బోర్డ్కి కూడా యూస్ చేసామన్నమాట. అండ్ అంతేకాకుండా ఆ చివర మేము ఫ్లూటెడ్ గ్లాస్ ఇచ్చాం, బికాజ్ ఏమన్నా పర్సనల్ ఐటమ్స్ ఏమైనా ఉంటే అక్కడ ప్లేస్ చేసుకోవడానికి బాగుంటుంది, బట్ బయటికి విజిబిలిటీ ఉండకూడదు అని చెప్పి. ఎందుకంటే నాకు చిన్నప్పటి నుంచి ఓపెన్ షెల్ఫ్స్ చూసి చూసి ఆ సామాన్లన్నీ బయటికి కనిపించి అవి ఎప్పుడు సర్దుతూనే ఉండేదాన్ని. నాకు చిన్నప్పటి నుంచి ఆ కొంచెం లిటిల్ ఓసిడి ఉండేది, లైక్ యూనో ఎవ్రీథింగ్ హ్యాస్ టు బి నీట్గా ఉండాలి, అన్ని లోపలికే ఉండాలి అని చెప్పి అలా ఉండేదాన్ని. సో ఆ చిన్నప్పుడు జరిగినవన్నీ ఇప్పుడు మళ్ళీ నేను క్లీన్ చేస్తూ ఉండకూడదు కాబట్టి అన్నీ క్లోజ్డ్ పెట్టేసుకున్నాం అనమాట. అండ్ యా, దిస్ ఇస్ అ క్యూట్ స్వీట్ రూమ్. అండ్ ఇంట్లో ఇంకొక పర్సనల్ ఫేవరెట్ స్పేస్ ఏదైనా ఉందంటే దిస్ ఇస్ కాల్డ్ మిడ్ ల్యాండింగ్. ప్రతి విల్లాస్లో నాకు ఇలాంటి స్పేస్ కనిపించలేదు, ఈ విల్లా స్పెషాలిటీ అదే అనమాట. ఈ మిడ్ ల్యాండింగ్ చాలా క్యూట్గా అనిపించింది నాకు. అండ్ ఈ స్పేస్ని నేనైతే పర్సనల్గా మా ఇంట్లో చాలామంది పిల్లలు ఉంటారు, సో గేమింగ్ కోసము లేకపోతే మేము ఎప్పుడన్నా ఇద్దరమే ఉన్నప్పుడు ఒక మంచి మూవీ చూడాలంటే అక్కడ మంచి ప్రొజెక్టర్ వేసుకొని సినిమా చూసుకోవడానికి. ఇక్కడ ఫర్నిచర్ కూడా మూవబుల్ ఫర్నిచర్ పెట్టాం, జస్ట్ చాలా లైట్ వెయిట్ ఉంటాయి, ఎవరికి కావాల్సినట్టు వాళ్ళు కూర్చోవడానికి కంఫర్టబుల్గా డిజైన్ చేసాం. ఇక్కడ జస్ట్ గేమింగ్ నైట్ కాకుండా మనము ఫన్గా లైక్ యూనో యూ కెన్ జస్ట్ సిట్ అండ్ వాచ్ ద సన్సెట్, మంచిగా వ్యూ ఉంటుంది సన్సెట్కి, బుక్ చదువుకోవడానికి ఒక మంచి కోజీ కార్నర్ అనమాట. అండ్ ఇక్కడ మేము వీ వాంటెడ్ టు గో విత్ బ్లూ కలర్ సోఫా, బికాజ్ ప్రతిదీ అందరికీ సూట్ అయ్యేలా ఉండాలి, న్యూట్రల్గా ఉండాలని ఆలోచించి ఈ కలర్ చూస్ చేసుకున్నాం. అండ్ దిస్ ఈజ్ ఆల్సో అ కనెక్టివిటీ ప్లేస్ ఫర్ ఎవ్రీ వన్, లైక్ బెడ్రూమ్స్కి, కింద బెడ్రూమ్కి, కిచెన్కి అండ్ లివింగ్ స్పేస్కి కనెక్టివిటీ ఉంటుంది. ఎన్ని రోజులు చిల్డ్రన్స్ బెడ్రూమ్ అనేసరికి ఐ వాజ్ లైక్ ఓకే చేపిద్దాంలే, వాళ్ళు పుట్టినప్పుడు ప్లాన్ చేద్దాం అది ఇది అని అనుకునేదాన్ని. బట్ మాకు ఈ హౌస్లో 4 bedrooms ఉన్నాయి. సో ఐ థాట్ ఓకే ఎట్లానో ఇంటీరియర్ వర్క్ ఇస్తున్నప్పుడు వీ హ్యాడ్ అ డిస్కషన్ లైక్ యూనో ఒక క్యూట్ జెండర్ న్యూట్రల్ రూమ్ ఒకటి చేయాలి, నాట్ లైక్ టిపికల్ చిల్డ్రన్స్ బెడ్రూమ్, బట్ అందరూ యూజ్ చేసుకునేటట్టు ఉండాలి. అండ్ ఈ రూమ్లోకి ఎంటర్ అవ్వగానే నాకేమనిపిస్తుంది తెలుసా, ఎవ్రీ వన్ బికమ్స్ అ కిడ్. అండ్ చాలా ఫన్గా ఉంటుంది అండ్ క్యూట్గా ఉంటుంది. అండ్ ఈ రూమ్లో కబోర్డ్స్ ఎంట్రన్స్ డోర్కి బ్యాక్ సైడ్ వచ్చినాయి అండ్ అవి చాలా క్యూట్గా అనిపించాయి. ఈవెన్ ద షేప్స్ ఆఫ్ ద హ్యాండిల్స్, మనం రూమ్కి చాలా వెనకాల చాలా పెద్ద స్టోరీ ఉంది, బట్ చాలా షార్ట్గా చెప్తాను. బేసికల్గా మేము బిగ్ బాస్ అయిన తర్వాత వి వెంట్ టు వన్ స్టేకేషన్ గోవాలో. వెళ్ళినప్పుడు అక్కడ లో ప్రొఫైల్ బెడ్ ఉంది అండ్ సందేశ్ వాజ్ లుకింగ్ అట్ ద విండో అండ్ హీ వాజ్ లైక్ ఈ లో ప్రొఫైల్ బెడ్ భలే ఉంది కదా, లైక్ యూనో ద ప్లేస్మెంట్ అండ్ ఎవ్రీథింగ్ ఇస్ సో గుడ్ అని చెప్పి వీ వర్ హ్యావింగ్ లంచ్ అండ్ దెన్ హీ వర్ డిస్కసింగ్. అప్పుడు నేను అవును మన ఇంట్లో కూడా చేపిస్తే బాగుంటుంది కదా అని అనుకున్నా, ఆ ఇంట్లో కుదరలేదు. అండ్ ఎప్పుడైతే ఇన్ని రూమ్స్ ఉన్నప్పుడు మనం ఈచ్ రూమ్ ఒక డిఫరెంట్ వేలో చూపించాలనుకున్నప్పుడు ఐ థాట్ దిస్ ఈస్ ద బెస్ట్ వే టు పుట్ అ లో ప్రొఫైల్ బెడ్. నాకు చాలా అంటే చాలా ఇష్టం. చాలా సినిమాల్లో చూసినప్పుడు చిన్నప్పుడు ఐ వాజ్ లైక్ వావ్ భలే ఉంది కదా అని అనిపించేది. ఇప్పుడు మన ఇంట్లో వీ హ్యావ్ అ లో ప్రొఫైల్ బెడ్ అండ్ ఇట్స్ వెరీ ప్రిటీ, చాలా నీట్గా ఉంది. అండ్ ఈ రూమ్లో కూడా చాలా సింపుల్గా ప్లస్ చాలా ఎలిమెంట్స్ యాడ్ చేయాలని అనుకున్నాము. ఈవెన్ బ్యాక్ సైడ్ హెడ్ బోర్డ్ కానీ ఇవన్నీ కూడా చాలా డీటెయిల్డ్గా వర్క్ చేశారు, బికాస్ దే నో వాట్ ఐ లైక్. సందేశ్ ఈజ్ అ వెరీ సింపుల్ పర్సన్, సో అందుకని చెప్పి చాలా సటిల్డ్గా ఉండాలి. అండ్ వీ ఆల్సో వాంటెడ్ టు హ్యావ్ అ టీవీ క్యాబినెట్, అందుకని చెప్పి వీ డిడ్ అ టీవీ క్యాబినెట్ ఆల్సో. అండ్ ద బెస్ట్ పార్ట్ ఏంటంటే నాకు బెడ్రూమ్స్లో టీవీ క్యాబినెట్ ఉండడం పర్సనల్గా నచ్చదు. సో అందుకని చెప్పి ఒకవేళ టీవీ చూస్తున్నప్పుడు వీ కెన్ ఓపెన్ దిస్ అప్ అండ్ ఎప్పుడైతే టీవీ చూడకుండా ఉంటామో ఆ టీవీని కవరప్ చేయడానికి ఇట్లాగో ఒక
వాల్ పేపర్ తోటి ఇట్లా వాల్ క్రియేట్ చేశారనమాట. సో దట్ ఇట్ లుక్స్ లైక్ అన్ ఆర్ట్ వాల్ లాగా. అండ్ ఇక్కడ నేను రెడీ అవ్వడానికి మిర్రర్ ఒకటి ప్లేస్ అయింది. అండ్ ఇవన్నీ కూడా నాకు పర్ఫ్యూమ్ కౌంటర్ కావాలని చెప్పాను, పర్ఫ్యూమ్ క్యాబినెట్. సో నా పర్ఫ్యూమ్స్ కానీ సందేశ్ కానీ అన్నీ ప్లేస్ చేసుకోవడానికి. అండ్ ఈ రూమ్లో ఐ వాంటెడ్ టు హ్యావ్ అ లీజర్ చైర్, ఎందుకంటే ఎప్పుడైనా అక్కడ కూర్చుని మాట్లాడుతున్నప్పుడు ఇఫ్ ఐ ఎవర్ వాంటెడ్ టు సిట్ అండ్ రిలాక్స్, మంచిగా కాలు పైన పెట్టుకుని ఫోల్డ్ చేసుకుని నా బుక్స్ ఏమైనా ఉంటే చదువుకోవడానికి, ఎప్పుడైనా పొద్దున్నే లేవగానే ఇఫ్ యూ వాంట్ టు సిట్ సమ్వేర్ దిస్ వుడ్ బి ద చైర్. నాకు ఎప్పుడూ మా తాతయ్యకి ఒక చైర్ ఉండేదన్నమాట, ఇట్లా పడుకుని మంచిగా ఊగుతూ ఉండేవారు. అలాంటిది మన ఇంటీరియర్స్కి మ్యాచ్ అవ్వవు కాబట్టి ఐ వాంటెడ్ టు హ్యావ్ అ లీజర్ చైర్. అందుకని చెప్పి వి ఆస్క్ దెమ్ టు డూ దిస్ కైండ్ ఆఫ్ అ చైర్. లైఫ్లో ఎన్నో రెంటల్ హౌసెస్, ఎన్నో బ్యాక్ స్టాబ్స్, ఎన్నో చూసిన తర్వాత సిట్టింగ్ ఇన్ ద హౌస్ దట్ ఐ డ్రెమ్ట్ ఫర్ ఆల్ మై చైల్డ్హుడ్, అంటే కలలు కూడా కనలేని సిచ్యువేషన్ నుంచి వచ్చిన బ్యాక్గ్రౌండ్ నాది. అలాంటిది యునో ఐ బిల్డ్ మై ఓన్ హౌస్ గైస్. ఇట్స్ అ బిగ్ అచీవ్మెంట్. అండ్ చాలామంది అనుకుంటూ ఉంటారు లైక్ యునో లాస్ట్ టైం నేను ఇల్లు కొన్నాను అని చెప్పినప్పుడు దెర్ ఆర్ పీపుల్ హూ కమెంటెడ్ లైక్ యూట్యూబ్ ఛానల్ పెట్టుకుని ఇల్లులు కూడా కొనేసుకుంటారా అని. ఇది ఓవర్ నైట్ సంపాదించిందో లేకపోతే యూట్యూబ్ సంపాదనతో కట్టిన ఇల్లు కాదు. ఆల్మోస్ట్ నాకు 12 ఏళ్ళు ఉన్నప్పటి నుంచి నేను కష్టపడిన ప్రతి రూపాయి ఇంట్లో ఉంది. ఎవ్రీ స్టెప్ ఐ వాక్ ఇన్ దిస్ హౌస్ ఈజ్ హార్డ్ అండ్ మనీ. ప్రతి స్టెప్, ప్రతి టైలు, ప్రతి వాల్ నేను కష్టపడిన డబ్బులతో కట్టింది. సందేశ్ నుంచి కానీ మా ఫ్యామిలీ నుంచి కానీ ఒక్క రూపాయి కూడా నేను తీసుకోలేదు, బికాజ్ ఐ వాంటెడ్ టు డూ ఇట్. నేను పర్సనల్గా ఇల్లు నా డబ్బులతోనే కట్టాలి, నేను ఒక్కదాన్నే సంపాదించిన డబ్బులతో కట్టాలి అనే ఉద్దేశంతో కట్టిన ఇల్లు. అండ్ టుడే ఈ రోజు నేను ఇక్కడ కూర్చొని మాట్లాడుతున్నప్పుడు ఐఎమ్ రియలీ 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 హ్యాపీ. అండ్ మనం ఎంత కటిక దరిద్రంలోంచి వచ్చినా సరే మనం పైకి వెళ్ళేటప్పుడు ఎలా వెళ్తున్నాం అన్నదే ఇంపార్టెంట్ అని నేను బిలీవ్ చేస్తాను. అండ్ చాలాసార్లు ఐ ఆల్సో లాస్ట్ కాన్ఫిడెన్స్, ఐ ఆల్సో హ్యాడ్ బ్యాడ్ డేస్, బట్ దట్స్ నాట్ ది ఎండ్, ఇట్స్ జస్ట్ బిగినింగ్. అండ్ ప్రతిరోజు ఇట్స్ అ న్యూ బిగినింగ్ ఐ బిలీవ్. అండ్ ఎవ్రీబడి థింగ్స్ మా ఇంట్లో ఎవరికి చిన్న ప్రాబ్లం వచ్చినా సరే ఐ విల్ బి ద ఫస్ట్ పర్సన్ హూ విల్ రిసీవ్ ద కాల్ అండ్ లైక్ యూర్ డూయింగ్ గ్రేట్ అని చెప్పి అంటూ ఉంటాను. బట్ నాకు ప్రాబ్లం వచ్చినప్పుడు ఐ ఆమ్ గోయింగ్ టు గో టు మై సెల్ఫ్ ఓన్లీ. అంటే నా చిన్నప్పుడు జరిగిన కష్టాలన్నీ గుర్తు తెచ్చేసుకొని ఓకే ఐఎమ్ డూయింగ్ బెటర్ దెన్ బిఫోర్ అనే ఒక ఫీలింగ్లో బతుకుతూ ఉంటాను అనమాట. ఫైనల్గా దిస్ ఇస్ అవర్ హోమ్ బెస్టీస్. అంటే ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న ఒక్క ప్లేస్ని మీకు చూపించాలనుకున్నానంటే ఇదే ఆ స్పేస్. అన్ని డ్రీమ్స్ కలిపి ఒక డెస్టినేషన్కి రీచ్ అయితే ఎలా ఉంటుందో అలా ఉంది నాకు ఈరోజు. బికాజ్ ఇది ఒక్కరోజు ఓవర్ నైట్ కలలు కన్నా కల కాదు, ఎప్పటి నుంచో అనుకుంటున్న ఒక సేఫ్ స్పేస్ అండ్ నా పీస్ఫుల్ స్పేస్ వేర్ వి గోనా హ్యావ్ అ బ్యూటిఫుల్ లైఫ్ హ్యూర్. అంటే ఐ వాజ్ వెయిటింగ్ ఫర్ దిస్ మూమెంట్ అండ్ ఫైనలీ అది జరిగింది. అండ్ ఎవరైతే కలలు కానీ నెరవేర్చుకుంటారో వాళ్ళందరికీ ఈ వీడియో డెడికేటెడ్. నెవర్ స్టాప్ బిలీవింగ్ ఇన్ యువర్ సెల్ఫ్. లాట్స్ ఆఫ్ లవ్, యువర్ బెస్టీ. సీ యూ గైస్ నెక్స్ట్ వీక్.